ప్రభునేశ్వర నామంలో కూడిన సహోదరి ఆనందానికి తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలు చదువుతాయి. మనమందరం ప్రభువు ఎదగడానికి ప్రయాసపడతాం. ఈ సందర్భం ముందు మనం ఆలోచించే పాఠము అనుభవం నరకం. ఏమంటే పరలోకము నరకం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11-12 వచనాలు. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోకమందు కూర్చుంటుందో కానీ రాజ్య సంబంధులు వెలుపడి చేతిలోని పోయబడదు. అక్కడ ఏర్పుడును పనులు చేస్తుందని మీకు చెప్తున్నాను. పరలోకము మనమందరము కోరుకునే ఒక స్థలము. ఈ పరలోకానికి మనమందరం వెళ్ళాలనే ఒక ఆలోచనతో, ఒక నిశ్చయతతో మనమందరం ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చినాము. వచ్చినట్టయితే మనము పరలోకానికి ఎలాగైనా వెళ్ళాలనే ఒక మంచి కోరికతో క్రైస్తవ జీవితాన్ని భూమి మీద మనం జీవించడం జరుగుతుంది. కానీ పరలోకం వెళ్ళాలంటే ఆ పరలోకం ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. రెండోది అయితే పరలోకంలో ఎలాంటి వారికి స్థలం ఉంటుందో మనం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. పరలోకం అనేది ఒక స్థలము, అది నిత్యమైన స్థలము. ఆ పరలోకానికి మనము వెళ్ళడానికి సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి పరలోకమును మనం చేరడానికి సిద్ధపాటును మనం లేనట్లయితే మనం ఎన్ని కోరికలు కలిగి ఉన్నాము సరే మన పరలోకం ప్రవేశించడం అసాధ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసు తెలియజేసిన ఒక సందేశాన్ని మనం ఎక్కడ ఆలోచన చేయబోతున్నాము. 25వ అధ్యాయం మత్తయి సువార్త 10-11 వచనాలలో వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబెడతాం. సిద్ధపడిన వారు ప్రభువుతో పరలోకంలోకి ప్రవేశిస్తారు. సిద్ధపడనటువంటి వారు ప్రవేశించడానికి అవకాశం కోల్పోతారు. ఈ విశేషమైన సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి పరలోకం పోవాలనే కోరిక మాత్రము మనుషులను పరలోకంలో తీసుకెళ్ళదు. పరలోకం పోవాలనే కోరికతో పాటు సిద్ధపాటును మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే పరలోకంలో ప్రవేశించడానికి ద్వారములు అనేది తెరవబడి ఉంటుంది. కాబట్టి ఆనాడు 10 మంది కన్యకలు ఉన్నారు.
ఆ 10 మంది కన్యకలు పరలోకం కొరకు తమను తాము ప్రత్యేకించుకున్న వారు. ఆ 10 మంది కన్యకలు ప్రభు కొరకు ఎదుర్కొనడానికి అక్కడ అందరూ వచ్చి ఉన్నారు. అందరూ దివిటీలు పట్టుకొని ఉన్నారు. కానీ అక్కడ 5 మంది మాత్రమే పరలోకంలో ప్రవేశించారు. మిగిలిన 5 ఏం చేపట్టారు? లోపల ప్రవేశించడానికి అనుమతించబడ్డారు. కాబట్టి పరలోకంలో ప్రవేశించకపోవడానికి మధ్య ఉన్న ఒక ప్రాథమికమైన తలుపు ఏమిటంటే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు అనే తలుపు అనేది మనం కలిగి ఉన్నట్లయితే దాంట్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము పరలోకంలో ప్రవేశించడానికి మనకు కాలం అనేది ఉండాలి. ఎందుకంటే తలుపు వేయబడినది. అంటే పరలోకంలో మనం ప్రవేశించాలంటే ఎవరైనా ఒకరు తలుపును తెరవాలి. అంటే పరలోకం అనేది మనం అనుకున్నట్టుగా ఎవరైనా వారు వచ్చిపోవడానికి ఇది ఒక దారి కాదు. అది తలుపు వేయబడును. పరలోకం అనేది ఒక స్థలము. పరలోకం అనేది ఒక స్థలము. అది నిత్యమైన స్థలం. మన భూమి మీద అంత అనిత్యమైనటువంటి కాదు. అది నిత్యమైన ఒక స్థలం. అది అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. ఈ విధంగా చీకటి పగలు అనే ఒక మార్పుతో కూడుకున్నటువంటి కాదు పరలోకం. అది ఎల్లప్పుడూ వెలుగు ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉండడు, కానీ ఎల్లప్పుడూ ఏం చేయబడుతుంది? వెలుగు ఉంటుంది. ఆ గొర్రె పిల్లే వాళ్ళకి వెలుగునిస్తారు. ఎన్నడూ అక్కడ రాత్రి అనేది ఉండదు. పరలోకంలో ఎన్నడూ రాత్రి ఉండదు. పరలోకము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అది ఒక స్థలం, నిత్యమైన స్థలం. అలాంటి ఒక పరలోకము నిత్యమైనదై ఏ విధమైనటువంటి సూర్యునికి స్థలం లేకుండా, చంద్రుడికి, నక్షత్రాలకి అవకాశం లేకుండా నిత్యమైనటువంటి ఒక స్థలమే పరలోకము. అక్కడ ఎప్పుడు వెలుగు ఉంటుంది. ఇప్పుడు మనము వెలుగున్నదా కదా అనేసి ఇప్పుడు మనము నడిచామనుకోండి, మనకు దానివల్ల బాధ కలుగుతుంది. కానీ పరలోకం అనేది అలాంటిది కాదు. అన్ని బాధల నుంచి విముక్తి కలిగినటువంటిది పరలోకం. అక్కడ ఏ విధమైన బాధ ఉండదు, ఏ విధమైన కష్టం ఉండదు, ఏ విధమైన సమస్య ఉండదు. మనం శోధించడానికి సాతాను ఉండడు. శ్రమలు కలగడానికి అక్కడ మన శ్రమ పరిచే వాళ్ళు ఉండరు. మనం ఈల నుంచి కన్నీళ్ళు విడడానికి మనకి అక్కడ కన్నీరు కూడా అవసరం లేదు. అలాంటి ఒక పరలోకములో మనం ప్రవేశించాలనే కోరికను మనం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాం. కోరిక అనేది చాలా మంచిదే. ఆ పరలోకము పరలోకము మనం ప్రవేశించాలంటే అది దేవుడు ఉన్నటువంటి ఒక స్థలం. అది యేసుక్రీస్తు వారు ఉన్న స్థలము, పరిశుద్ధాత్ముడు ఉన్న స్థలము, మరియు పరలోకమందు దేవుని దూతలు ఉన్నటువంటి ఒక స్థలం. అది అంత మాత్రం కాదు, దేవుని పరిశుద్ధులందరూ ఉండేటువంటి స్థలం. అది అక్కడ శ్రమ పొందిన వారు ఉంటారు, కానీ శ్రమ పరిచేవారు అక్కడ ప్రవేశం లేదు. శ్రమ పరిచేటువంటి వారు అక్కడ ఎవరు కూడా ఉండలేరు. అందరూ శ్రమలను అనుభవించి అక్కడ ప్రవేశించినటువంటి వారితోనే పరలోకం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరలోకం అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఎంతో రమ్యమైనది. ఆ పరలోకం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత 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 విశాలంగా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది
అని మనం ఎంత ఆలోచన చేసినా అంతగా దాన్ని మనం ఆలోచించేయగలం. ఎందుకంటే ఆ పరలోకాన్ని మనం చెప్పవచ్చు, కళ్ళలో మనం ఒక దృశ్యాన్ని చూసాం. ఆ దృశ్యాన్ని చూసి పరలోకం ఈ విధంగా ఉంటుంది అనుకున్నట్లయితే పొరపడుతుంది. ఎందుకంటే ఆ పరలోకం అనేది అంతకన్నా గొప్పది. మనుషుల యొక్క ఊహకి అందనటువంటిది, మనుషులు చూడనటువంటి ఒక పరలోకం అది. మనుషుడు ఎన్నడూ కూడా చూడలేదు దాన్ని, ఎందుకంటే అంత రమ్యమైనటువంటిది. ఈనాడు పెయింట్ చేసేటువంటి వారు చాలా అందమైనటువంటి ప్రదేశాలను ఈ విధంగా ఉంటుందని వారు వర్ణిస్తారు. అయినా సరే పరలోకం అనేది ఆ విధంగా ఉండదు, దానికన్నా గొప్పది. కాబట్టి పరలోకం అనేది ఎంత గొప్పదో మనం తెలుసుకుంటేనే దాని మీద కోరికలు. పరలోకం ఎంత గొప్పదో మనకు తెలిస్తేనే దాని మీద కోరిక ఉంటుంది. పరలోకం ఎంత గొప్పదో మనకు తెలియకపోతే దాని మీద మన కోరిక ఉంటుంది. కాబట్టి మనం అనుకున్నట్లుగా పరలోకం అనేది మనం అనుకున్నటువంటిది కాదు. అది మనం ఏమనుకుంటున్నామంటే పరలోకం అనేది ఏదో మనం అనుకున్నట్టు ప్రదేశం కాదు. అది అతీతమైనటువంటిది. దాన్ని వర్ణించడానికి యోహాను గారు చెప్తారు, దానికి వీధులు బంగారుతో ఉంటుంది. ఒక బంగారుతో వీధి ఉంటే ఎలా ఉంటుంది? దాని అర్థం బంగారుతో ఉంటుంది. బంగారం అనేది అక్కడ ఉండదు, దానికన్నా రమ్యంగా ఉంటుంది. దానికన్నా కూడా రమ్యంగా ఉంటుంది. దాని యొక్క వీధుల్లో ముత్యములతో ఉంటుంది, వజ్రాల నాణ్యములతో ఉంటుంది. అంటే మనం ఆ విధంగా ఉంటే ఎంత బాగుంటుందో పరలోకం అనేది ఆ విధంగా ఉండదు. దానికన్నా గొప్పది, అతీతమైనటువంటిది. అక్కడ మన కష్టాలు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎవరు మనల్ని తిట్టేవారు ఉండరు, ఎవరు మనల్ని హింసించేవారు ఉండరు, ఎవరు మనలను దూషించేవారు ఉండరు. అక్కడ శోధన ఉండదు, పాపం ఉండదు, దుర్మార్గత ఉండదు, చెడ్డది ఉండదు. ఇవన్నీ లేనటువంటిదే పరలోకం. కష్టపడడానికి ఈ శరీరాలు కూడా ఉండవు. అది మహిమ కలిగిన శరీరంతో ఉంటుంది పరలోకం. ఈ శరీరం అనేది మార్చబడుతుంది. ఈ రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేదు. అంటే ఈ యొక్క శరీరంతో మనం పరలోకంలో ప్రవేశించలేము. ఈ శరీరం అనేది ఆ యొక్క పరలోకంలో ఉండే విధంగా మహిమ కలిగినదిగా మార్చబడుతుంది. కాబట్టి ఆ యొక్క పరలోకం అనేది అంత అతీతమైనటువంటిది. ఏ మనుషుడు దాన్ని చూడలేదు ఇంతవరకు. ఏ మనుషుడు ఎంతవరకు ప్రవేశించలేదు. ఏ మనుషుడు ఎంత అందంగా ఉన్నదని ఎవరు కూడా చెప్పలేదు. అయితే యేసుక్రీస్తు వారు పరలోకమందున తండ్రి, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు మాత్రమే అక్కడికి కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ మానవ మాత్రుడు పరలోకంలో ప్రవేశించలేదు. ఆ పరలోకం అనేది మన కొరకు సిద్ధపరచబడుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన తీర్పు జరిగిన తర్వాత అప్పుడు మనం అందరం పరలోకంలోనికి వెళ్తాం. అప్పటి వరకు పరలోకం గురించి ఏ మనుషుడు 1000 రకములుగా చెప్పినా, 1,00,000 రకములుగా చెప్పినా సరే, మనుషుడు ఈ విధంగా పరలోకం ఉంటుందంటే అది పొరపాటు. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలకి అతీతమైనటువంటిది. మనుషుడు తాను ఒకదాన్ని చూసి అయ్యా ఎంత గొప్పగా ఉంది, పరలోకం ఎట్లా ఉంటుందంటే కాదు. ఎందుకంటే పరలోకం మనుషుల యొక్క ఆలోచనకి మించినటువంటిది. మనుషుల యొక్క ఆలోచన ప్రకారం కలిగింది కాదు అది. మనుషుడు ఊహించిన దాని ఊహ ద్వారా పరలోకం ఎలా ఉందని కూడా మనం ఊహించలేము. ఎందుకంటే పరలోకం అనేది అంత సుందరమైనటువంటిది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకంలో ఎవరు ఉంటారో అలాంటి ఒక అందమైన ప్రదేశంలో, అంత
స్వచ్ఛమైనటువంటిది. అంత పరిశుద్ధమైన ప్రదేశంలో ఎవరు ఉంటారో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనకి ఒక క్లూ ఇచ్చారు. ఏం చెప్పారండి ఆయన? ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదివాము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం ఏం చదివామో గమనించండి. 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోకమందు వచ్చారు. పరలోకం అనేది ఎలాంటి వాళ్ళతో ఉంటుందండి? పరలోక రాజ్యం ఎవరితో ఉంటుంది? ఎలాంటి వాళ్ళతో పరలోక రాజ్యం అనేది నింపబడుతుంది అని గమనించండి. అబ్రహాము లాంటి వారు, ఈసాకు లాంటి వారు, యాకోబు లాంటి వారితో పరలోకం అనేది ఉంటుంది. అలాంటి వారితో అనేక మంది ఏం చేయబడబోతున్నారు? కూర్చుండబోతున్నారు. కాబట్టి పరలోకం అనేది ఒక స్థలము. ఇంతకుముందు మనం చదివినట్లుగానే ఆ యొక్క స్థలం అనేది ఏం చేయబడుతుంది? మనందరికీ ఎంతో రమ్యములు, ఎంతో గొప్పతనాలు ఇస్తున్నది. కానీ ఆ యొక్క పరలోకాన్ని మనమందరం ఏం చేయలేము? ఒక రోజు వెళ్ళాలంటే అక్కడికి మనం పరలోకానికి వెళ్ళినట్లయితే ఆ పరలోకాన్ని మనం అన్నిటికీ మర్చిపోతాం. ఇదేది మన జ్ఞాపకం రాదు. కష్టాలు జ్ఞాపకం రాదు, ఈ శ్రమలు జ్ఞాపకం రాదు, ఈ బాధలు జ్ఞాపకం రాదు. ఒక స్త్రీ తాను తన కుమారునితో కుమార్తెకు గర్భం ధరించినటువంటి ఒక స్త్రీ కానుకు వచ్చేటప్పుడు అనేకమైన శ్రమలు. ఒక స్త్రీ తాను కుమార్తెను కలిగినప్పుడు ఎంతో వేదన పడుతుంది. ఆ వేదన తప్ప ఆమె యొక్క మనసులో ఇంకేది నరాదు. అంత వేదన అనేది ఉంటుంది. అంత వేదన, బాధ, శ్రమ, కష్టము పడినట్టు ఆమె తన కుమారునికో కుమార్తెకు ఆమె ఇప్పుడు కలిగిన తర్వాత వాటన్నిటిని మర్చిపోతుంది. ఎవరు మాత్రం జ్ఞాపకుంటారు? పుట్టినటువంటి బిడ్డ జ్ఞాపకుంటాడు. అలాగన్నమాట లోకంలో పుట్టినటువంటి మనము చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీటన్నిటిని మర్చిపోతాం. ఎందుకంటే పరలోకం అనేది అంత ఒక రమ్యమైనటువంటి ఒక గొప్పతనాన్ని మనకు అందిస్తుంది. అది చూసిన వెంటనే ఎంతోగానో మనం ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక పరలోకంలో వెళ్ళాలనేటువంటి కోరిక మనం అందరికీ ఉండడం చాలా మంచిది. మొదటి కోరిక ఉండాలి. పరలోకం నేను వెళ్ళాలనే కోరిక మనకు ఉండాలి మొదట. ఆ కోరిక నాకు ఉండవలేదంటే పరలోకం ఎలాంటిదో మనమందరం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చదివిన కొన్నిటిని అలాగే పరలోకం అనేది ఉంటుంది. నేను చెప్పింది ఒకవేళ పరలోకానికి వచ్చి 100% ఉండొచ్చు, ఇంకా 99% ఎక్కువ ఉందండి. మనుషునికి జ్ఞానానికి అతీతమైనటువంటి పరలోకము. కాబట్టి అలాంటి ఒక పరలోకము వెళ్ళాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. 2, ఆ పరలోకంలో ఎలాంటి వారితో పరలోకము ఉండబోతుందని యేసుక్రీస్తు వారు చెప్పారండి. 2వ పాయింట్గా ఎలాంటి వారితో పరలోకం ఉంటుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారితో పరలోకం అనేది ఉండబోతుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసం జీవితం అనేది అతీతమైనటువంటిది. తన విశ్వాసమును బట్టి దేవుని వలన సాక్ష్యం పొందినట్టయితే విశ్వాసులకు తండ్రిగా పిలువబడతాడు, దేవుని స్నేహితుడిగా పిలువబడతాడు. అలాంటి అబ్రహాము గారి వారు ఏం చేయబడబోతుంది? పరలోకం ఉండిపోతుంది. ఆ పరలోకంలో ఎంత విశ్వాసం అబ్రహాము గారికి ఉన్నదండి? ఎంత విశ్వాసం ఉన్నది? దేవుడు పిలిచిన వెంటనే తన విశ్వాసం బట్టి, దేవుని పిలుపుకు లోబడి తన కలిగిన సమస్తమైన ప్రజలను ఊరిని, దేశాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చినట్టయితే తాను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. దేవుడు చెప్పిన దగ్గరకంతా వెళ్ళాడు. ఆయన దేవుడు చెప్పిన దగ్గరకంతా వెళ్ళబడినప్పుడు ఆయన విశ్వాసం బట్టి ఆయన చెప్పిన దగ్గరకంతా వెళ్ళాడు.
వెళ్ళి ఏం చేశారు? దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిన చోట అంతా కూడా ఏం చేస్తాను, నేను స్వాస్థ్యం చేస్తానని చెప్పాడు. అంత మాత్రం కాదు, అబ్రాహాము తన విశ్వాసమును బట్టి తన ఏకైక కుమారుని ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించాడు. ఏకైక కుమారుని ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించడానికి సిద్ధపడడం జరిగింది. తన ఏకైక కుమారుడు, తనకు ఒకడైన కుమారుడు, ఒకే ఒక కుమారుడు 75 సంవత్సరాలు పుట్టారు ఆయన. అలాంటి కుమారుడికి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలలో అబ్రాహాము గారు తన కుమారుని ఏం చేస్తారు? ఇప్పుడు బలి ఇవ్వడానికి. అలాంటి అబ్రాహాముతో, అలాంటి విశ్వాసం కలిగిన వారితో పరలోకం అనేది ఉంటుంది. రెండోది ఈసాకు లాంటి వారితో. ఈసాకు ఎంత దైవభక్తి కలిగిన వారు, ఎంత భక్తిపరుడు ఈసాకు. దేవుణ్ణి ధ్యానించడానికి ప్రతి దినము సాయంకాలమున పొలంలో వెళ్ళి ధ్యానించేటువంటి ఒక ఆయన. పొలంలో వెళ్ళి ధ్యానిస్తాడు ఆయన. పొలంలో వెళ్ళి ప్రతిదినం ఏం చేశాడు ఆయన? దేవుణ్ణి ధ్యానించడానికి వెళ్ళేటంటే ఆయన ఎంత భక్తిపరుడు. రెండోది, తన తండ్రి అయిన అబ్రహాము తాను బలిగా ఇస్తున్నప్పుడు ఆ బలికి తాను వ్యతిరేకం తెలపకుండా తను అప్పగించుకున్నట్టంటే ఆయన. తాను తండ్రి అబ్రహాము వచ్చి తను బలి ఇవ్వడానికి తీసుకెళ్ళి కట్ల మీద పెట్టి తాను కాళ్ళు చేతులు కట్టి కత్తి తీసుకొని చంపబోతున్నప్పుడు ఏసాకు వచ్చి తండ్రి నన్ను చంపబాకని చెప్పనట్టంటే ఒక ఆయన. తన తండ్రి తను చంపబోతున్నాడని, తను బలి అనిపిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత తన తండ్రి మీద ఎక్కడ కూడా ఏం చేయలేదు, ఆయన కక్ష సాధించాడు. ఎందుకంటే అది విశ్వాసమును బట్టి ఆయన తండ్రి అబ్రహాం చేయాల్సిన అవసరం ఉన్నదని తాను ఎరిగి ఉన్నారు. ఈసాకు విశ్వాసాన్ని బట్టి నేను దానికి లోబడాలని కూడా ఏం చేస్తున్నారు, ఆయన ఎరిగినటువంటి వారు. అలాంటి ఒక వ్యక్తి ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఎవరు? ఈసాకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తన భార్య రేపు అనేక సంవత్సరాలుగా పిల్లలు లేనప్పుడు దేవుని యొక్క ప్రార్థన విన్నటువంటి ఈసాకు ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయనకి 2 కుమారులు వచ్చారు. ఎక్కడ ఆయన ప్రార్థన చేసి ఉన్నారు? ఎక్కడైతే తను బలిగా అర్పించడానికి మొరియా కొండ నుంచి మొరియా దేశంలోని కొండ మీదకి వెళ్ళారో అదే ప్రదేశంలోనికి వెళ్ళి మరలా ఆయనకు దేవుడికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ తను బలి అర్పించారు అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెంటనే ఏం చేయడం జరిగింది? ఆయనను ఆశీర్వదించడం జరిగింది. యాకోబు గారిని మీరు చూసినట్లయితే యాకోబు లాంటి కష్టములను, బాధలను, శ్రమలను బైబిల్లో మరి ఎవరు కూడా అంతగా అనుభవించారు. అన్ని కష్టాలు పడతారు, అన్ని శ్రమలు పడతారు, అన్ని బాధలు అనుభవించారు, అన్ని రకములుగా ఆయన వేదనలు అనుభవించారు. ఒక కష్టం పోతే ఇంకొక కష్టం, ఒక బాధ పోతే ఇంకొక బాధ, ఇంకొక కష్టం. ఈ విధంగా ఆయన 15-20 సంవత్సరం నుంచి కష్టాలు ప్రారంభించబడినది. ఆయన చనిపోయేంత వరకే కష్టాలు అనుభవించాడు. కానీ ఎక్కడా కూడా తన కష్టాల విషయంలో కొనకకుండా దేవుని విశ్వాసం నుంచి దేవుని కొరకు జీవించి చనిపోయేటప్పుడు కూడా దేవుని ఆరాధించి చనిపోయినట్టు ఆయన. అలాంటి యాకోబు లాంటి వారు ఎక్కడ ఉండబోతున్నారు? ఇప్పుడు పరలోకం చెప్పింది ఏమిటంటే పరలోకం అనేది ఒక స్థలము. 2 ఆ పరలోకములు ఎవరు ఉంటారంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వారు ఉండబోతున్నారు. 3 ఆ పరలోకానికి ఎంతమంది వస్తారండి? ఆ పరలోకంలోనికి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వెళ్ళిపోతున్నారు? ఆ పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతున్నారండి? ఇదే మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివినట్టు వచ్చినాం చదవాలి. మత్తయి సువార్త 8-11 వచ్చినాము. 8-11 పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతున్నారు గమనించండి.
ఎంతమంది వెళ్ళిపోతున్నారండి? 8:11 11వ వచనం నేను చదువుతాను, గమనించాను. అనేకులు ఎంతమంది పరలోకానికి వెళ్ళిపోతున్నారు? కొంతమంది అయినా యేసుక్రీస్తులో ఏం చెప్తున్నారు గమనించారు. పరలోకానికి ఎంతమంది వెళ్తారంట? అనేకులు వెళ్ళబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు పరలోకానికి వెళ్ళబోతున్నారు. కొంతమంది చెప్తారు పరలోకానికి కొంతమంది మాత్రం వెళ్తారు, కానీ యేసుక్రీస్తులో చెప్తున్నారు లేదు, అనేకులు వస్తారు. పరలోకానికి అనేకులు వస్తారు. ఇరుకైన మార్గంలో కొంతమంది ప్రవేశించవచ్చు, కానీ కొంతమంది కూడా ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అనేకులు విశాలమైన మార్గం ప్రవేశించవచ్చు, కానీ వారు దాన్ని తెలుసుకొని మరలా ఇరుకు మార్గంలో ప్రవేశించవచ్చు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఎంతమంది పరలోకానికి వస్తారని. యేసుక్రీస్తు వారు చెప్తున్నారని. ఆయన మాటలు అబద్ధం అండి. కానీ ఈనాడు మనుషులు చెప్తున్నారు పరలోకానికి అనేకులు వెళ్ళలేదు, కొంతమందే వెళ్తారు. యేసుక్రీస్తు వారు చెప్తారయ్యా అనేకులు తూర్పు నుండి పరమడ నుండి ఏం చేయబోతున్నారు? రాబోతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అనేకుల్లో నేను ఒకరినా? అనేకులు రాబోతున్నారు పరలోకంలోనికి. అనేకులలో నేను ఒకరుగా ఉండాలి. అనేకులు నేను ఒకరుగా ఉండాలి. లేనట్లయితే పరలోకం అనేది ఒక్కసారి మనం కోల్పోయినట్లయితే మరలా ఎన్నడూ అని మనం పొందలేము. అలాంటి ఒక పరలోకానికి మనం వెళ్ళాలనుకున్నట్లయితే అనేకులను మనము ఒకరుగా ఉండవలేము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనమున చదివినట్లయితే ఈ విధంగా చెప్పబడుతున్నాడు. తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల నుండి, ఆయా భాష మాట్లాడలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహము కనబడేది. ఎంత సమూహం అంటే అది గొప్ప జన సమూహం. ఆ జన సమూహాన్ని లెక్కించగలమో మనము? అంతమంది వస్తారు పరలోకానికి. పరలోకానికి అనేకులు రాబోతున్నారు. పరలోకం వరకు వచ్చినటువంటి వారు నిద్రపోయేవారు కాదు. పరలోకానికి వచ్చేటువంటి వారు అజాగ్రత్తగా ఉండేవారు కాదు. పరలోకానికి వచ్చేవారు సిద్ధపడిన వారు కాదు. వారందరూ పరలోకానికి వచ్చేటువంటి వారు. పరలోకానికి వచ్చేటువంటి వారు అనేకులు ఉండబోతున్నారు. అనేకుల్లో మనము ఒకరిగా ఉండాల్సినటువంటి అవసరం అనేది వస్తున్నారు. మూడో విషయం ఏమిటంటే పరలోకానికి ఎక్కడి నుంచి వస్తారు? అదే 11వ వచనం గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయం 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి ఎక్కడి నుంచి వస్తారండి? తూర్పు నుండి పడమర నుండి. దాని అర్థం ఏమిటంటే అన్ని దిక్కుల నుంచి. తూర్పు పడమర అనేది ప్రపంచాన్ని తెలియజేయడానికి చెప్పినట్టు. తూర్పు నుండి పడమర నుండి అన్ని దిక్కుల నుంచి ఏం చేయబోతున్నారు? పరలోకానికి రాబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు రాబోతున్నారు. వారు తూర్పు నుండి పడమర నుండి రాబోతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మనం 7వ అధ్యాయం చదివిన ప్రకటన అన్నారు. ప్రతి దేశము నుండి, ప్రతి భాష నుండి, ప్రతి రాష్ట్రము నుండి, ప్రతి మనుషుల నుంచి ప్రతి ఒక్కరు ఏం చేయబోతున్నారు? పరలోకానికి రాబోతున్నారు. మనం తూర్పున ఉన్నవారమా మరి పడమర ఉన్నవారమా ఆలోచించి ఏ దిక్కులో ఉన్న అన్ని దిక్కుల నుంచి ఏం చేయబోతున్నారు? పరలోకానికి రాబోతున్నారు. ఐదవది ఏమిటంటే పరలోకానికి అనేకులు వస్తారండి. వస్తారు లేదా? ఎందుకంటే ఆయన చెప్తున్న 11వ వచనం గమనించండి.
అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు చెప్తున్నారు, అనేకులు తూర్పు నుండి పడమర నుండి వస్తారు. యేసుక్రీస్తు వారు ఖచ్చితం చేస్తున్నారు, అయ్యా వస్తారు, ఇది నా మాట. మనుషులు చెప్పవచ్చు అయ్యా రాలేదు, అనేకులు రాలేదని, కానీ యేసుక్రీస్తు చెప్తున్నా, నేను మాట ఇస్తున్నాను, అనేకులు తూర్పు నుండి పడమర నుండి అక్కడికి వస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు మాట నేను విశ్వాసం వస్తున్నాను. ఆయన మాటలే నాకు విశ్వాసానికి ఆధారము. అయ్యా అనేకులు చెప్తున్నారు పరలోకానికి ఎంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. యేసుక్రీస్తు చెప్తున్నారు లేదు, అనేకులు తూర్పు నుండి పరమం నుంచి వస్తారని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటలను నేను విశ్వాసం ఉంచుచున్నాను. కాబట్టి అనేకులు వస్తారు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చు. ఆయన చెప్తున్నాడు కాబట్టి నెరవేర్చు. నేను చెప్తున్నాను కాబట్టి అది నెరవేరకపోవచ్చు. మనుషులని నేను చెప్పే మాటలు నెరవేరకపోవచ్చు. మనుషులని నేను చెప్పేది అబద్ధం చెప్పవచ్చు. మనుషులని నేను చెప్పేది మోసగించవచ్చు. నేను చెప్పే మాటలు, మనుషులు చెప్పే మాటలు మిమ్మల్ని అనేది ఇబ్బంది పరిచే విధంగా మాట్లాడవచ్చు. మనుషులని నేను చెప్పే మాటలు అనేది నేను అన్ని రకాలుగా మోసపు మాటలు మాట్లాడవచ్చు. కానీ యేసుక్రీస్తు వారికి మాటల్లో దోషం లేదు. యేసుక్రీస్తు వారికి మాటలేదు నమ్మకం ఉన్నది. యేసుక్రీస్తు వారి మాటలని నిజమైనది, అబద్ధం లేనటువంటిది. ఆయన నాకు చెప్పారు దేవుని కార్యక్రమంలో అనేకులు వస్తారని చెప్పారు, అనేకులు వస్తారు. ఈ యొక్క విశ్వాసం అనేది మనకందరికీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటున్నది. ఎవరో చెప్తున్నారనేసి కాదు నేను చెప్పేది, యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే. నాకు చెప్పేటంటే ఆయన ఎవరు? నాకెవరు సాక్ష్యం ఇవ్వాలి? పరలోకానికి అనేకులు వస్తారని ఎవరు నాకు చెప్పాలి? ఆ పరలోకమును సిద్ధపరుస్తున్నట్టు ఆయన చెప్పాలి నాకు. ఆయనే చెప్తున్నాడు, నాకు అనేకులు వస్తారు. అనేకులు మీరు నేను ఒకరిగా ఉండాలి. అవునండి. ఆ పరలోకం మరి ఎంత అందంగా ఉంటుంది, ఎంత రమ్యంగా ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సమాధానం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమ. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనమందరం ఆ పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలనే కోరిక మనకి మొదట ఏం చేయాలి? ఉండాలి. 2, ఆ పరలోకానికి వెళ్ళాలనే సిద్ధపాటు మనకు ఉండాలి. 3వది వచ్చి పరలోకం వెళ్ళడానికి యేసుక్రీస్తు వారి దేవుని మనం విశ్వాసం ఉంచాలి. పరలోకం వెళ్ళడానికి మనం ఏం చేయాలండి? దేవుని యందు యేసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని యందు యేసుక్రీస్తు విశ్వాసం లేకుండా మనం పరలోకం వెళ్ళే కోరుకుంటే సరిపోదు, సిద్ధపాటు ఉంటే మాత్రం సరిపోదు. దేవుని యందు యేసుక్రీస్తు వరకు మనకి విశ్వాసం ఉండాలి. అంత మాత్రం కాదు, పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఇదే 7వ అధ్యాయం పక్కన లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే 21వ వచనం యేసుక్రీస్తు వారు ఏ విధంగా తెలియజేస్తారు గమనించండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు కానీ నా తండ్రి చెప్పు ప్రకారం చేయవాడే ప్రవేశించుదురు. ఎవరు ప్రవేశిస్తారండి? పరలోకంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? తండ్రి చిత్త ప్రకారం చేసినట్లయితే వాళ్ళే ప్రవేశిస్తారు. తండ్రి చిత్తం ఏమిటి? ఈ విధంగా ఆరాధన కలుసుకొని నిద్రపోవడమా? తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే మెలకువగా ఉండడం. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి దాన్ని వదిలిపెట్టడమా? కాదు, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి దాన్ని లోపడతాం. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నారు, అనేకులు వస్తారు. కానీ అనేకులు పరలోకం ప్రవేశించాలంటే వారు ఏం చేయలేను? 21వ వచనం ప్రకారము ఆయన తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకమందు ప్రవేశించును. ఆయన చిత్తాన్ని చేయకపోతే మనం ఎవరు కూడా ఏం చేయలేమండి.
పరలోకం అనేది ఏదో సత్వం కాదు. ఎవరైనా వారు ప్రవేశించున్నారు. పరలోకం అనేది దేవుడు ఉన్నటువంటిది. అక్కడ ప్రవేశించాలంటే ఆయన యొక్క చిత్తాన్ని మనము జరిగించాలి. ఆయన చిత్తాన్ని మనం జరిగించకపోతే మనం అక్కడ కనబడలేము. 5వ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి అంటే సంఘంలో ఉన్న ఇక్కడ అనేక మంది అక్కడ కనబడరు. ఇక్కడ మనం 50 మంది కూర్చోన్నాం, 60 మంది కూర్చోవచ్చు. ఇక్కడున్న వాళ్ళందరూ అక్కడ ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదు? మరణం వరకు మన విశ్వాసం కలిగి విశ్వాస జీవితాన్ని జీవించకపోతే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మనం అక్కడ ప్రవేశించలేము. సహోదరులారా, మనం ఈ భూమి మీద ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం, శ్రమ పరుస్తున్నాం, దుఃఖిస్తున్నాం, వ్యాధి ఉన్నది, బాధ ఉన్నది, కుటుంబ కష్టాలు ఉన్నాయి, ప్రతిదినపు కష్టాలు ఉన్నాయి. అందరూ మనల్ని తిట్టేటువంటి వారు, ఆడిపోసుకునేటువంటి వారు, అందరూ మనల్ని ద్వేషిస్తున్నారు, అందరూ మనల్ని దూషిస్తున్నారు, అందరూ మనల్ని చెడ్డవారని చెప్తున్నారు, అందరూ మనల్ని మన కన్నీరు తెప్పిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, బాధపరుస్తున్నారు. ఇవన్నీ లోకంలో ఉంది. వీటన్నిటి నుంచి మనం తప్పించుకొని స్వేచ్ఛగా, స్వతంత్రముగా, ప్రశాంతముగా, ఆనందముగా ఈ యొక్క పరలోకంలో మనము అక్కడికి వెళ్ళాలనుకున్నట్లయితే, అవన్నీ మనం పొందాలంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే పరలోకంలో వెళ్ళడం. ఈ యొక్క భూమి మీద కష్టాలు ఉన్నాయి, పరలోకంలో లేదు. భూమి మీద శ్రమలు ఉన్నాయి, వ్యాధి ఉంది, బాధ ఉంది, అవమానాలు ఉన్నాయి, శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు, రోగము, అనేక రకాలైనటువంటి పరిస్థితులు అనేది మనల్ని హింసిస్తుంది. శోధనలు ఉన్నాయి, సాతానుడు ఉన్నాడు, పాపం ఉన్నది, కీడు ఉన్నది, చెడ్డ ఉన్నది, ఇవన్నీ మనం బాధిస్తుంది. కానీ పరలోకంలో ప్రవేశిస్తే ఇవేమీ లేదు, అన్ని పూర్తిగా నాశనం అయిపోతుంది. అక్కడ ఏ మనుషులు కూడా ఏం చేయలేదు, అక్కడ ఏ మనుషులు కూడా చనిపోడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. అది అలాంటి ఒక పరలోకం ప్రవేశించడానికి మనం సిద్ధమని మన గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు రెండో పాయింట్ వస్తుంది. రెండో పాయింట్ వచ్చినప్పుడు పరలోకానికి వ్యతిరేకమైతే ఇంకొకటి ఉంది. అదేమిటది? మత్తయి సువార్త 8వ వచనం గమనించాలి. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో త్రోయబడదు, అప్పుడు ఏడుపులు పండుగ ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇంకొకటి ఉంది, అదేమిటంటే నరకం. ఆ నరకం అనేది భూమిలో మనం పొందే శ్రమల కన్నా 100 రెట్లు పైన శ్రమ ఉంటుంది అక్కడ. భూమి మీద మనం పొందే దుఃఖం కన్నా 1000 రెట్లు దుఃఖం ఎక్కువ ఉంటుంది అక్కడ. భూమి మీద మనం ద్వేషించేవారు 100 మంది ఉంటే అక్కడ కోట్ల మంది ఉంటారు. భూమి మీద మనము శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, వ్యాధి బాధలతో బాధపడుతున్నామంటే ఇవన్నీ కూడా నరకంలో 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంత కఠినమైనటువంటిది. మనం సాతానుడే భూమి మీద మనం వద్దనుకుంటున్నాం, కానీ నరకంలో సాతానుడు ఉంటాడు, వారి దూతలు ఉంటారు, అపవిత్రాత్మలు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, నరహంతకులు ఉంటారు, దోచుకున్న వారు ఉంటారు, శ్రమపరిచేవారు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, మరియు అన్ని రకాలైన పాపం చేసేవారందరూ అక్కడే ఉంటారు. పాపం చేసేవారందరూ అక్కడే ఉంటారు. అక్కడ వెళ్ళి మనం ఒక్కసారి దాంట్లో ప్రవేశించేసామంటే అలాంటి ఒక పరిస్థితి నుంచి మనం ఎన్నడూ కూడా బయటికి పడలేదు. ఎందుకంటే
ఆ యొక్క పరిస్థితి అనేది ఎంత ఘోరంగా ఉంటుందో యేసుక్రీస్తు వారు చెప్పారు గమనించారు. ఈ నరకం కూడా స్థలమే. పరలోకం ఎలాగైతే ఒక స్థలమో అలాగే నరకము కూడా ఒక స్థలం. పరలోకం ఎలాగైతే నిత్యమైనదో నరకము కూడా అలాగే నిత్యమైంది. నరకము ఎలాంటిదండి? నిత్యమైనటువంటిది. పరలోకం ఏ విధంగా అయితే ఒక పరలోకం ఎలాగైతే అది ఒక స్థిరమైనటువంటి ఒక నిత్యమైనటువంటి నరకము కూడా అంతే నిత్యమైంది. పరలోకంలో ఎప్పుడు వెలుగుంటే నరకంలో ఎప్పుడు చీకటే ఉంటుంది. నరకంలో ఎప్పుడు చీకటే ఉంటుంది. అక్కడ మనం అనేకులు హింసించేవారు ఉంటారు. అక్కడ మనల్ని అనేకులు హింసించేవారు ఉంటారు. అనేకులు మనల్ని బాధపరిచేవారు ఉంటారు. అనేక రకాలుగా మనం అవమానపరిచేవారు ఉంటారు. అనేక రకాలుగా మనం నిందించిన వారు కూడా ఉంటారు. మనం చెప్పినట్లుగానే పరలోకములో ఏ విధంగా అయితే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారు ఉంటారు, నరకంలో ఏ విధంగా ఉంటారు? దొంగలు ఉంటారు, దోచుకున్న వారు ఉంటారు, నరహంతకులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, కీడు చేసేవారు ఉంటారు, శ్రమపరిచేవారు ఉంటారు. ఒక జైల్లో మనం వారి మధ్యలో ఉంటాం. ఎలా ఉంటుందండి అది ఒక చిన్న నరకం లాగా ఉంటుంది. ఇది ఒక జైలు అనేది, ఎందుకంటే అక్కడ అందరూ అలాంటి వారితో ఉంటుంది. కానీ నరకం అనేది దానికన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కరుడు కట్టిన దొంగలు ఉంటారు, కరుడు కట్టిన నరహంతకులు ఉంటారు, పాపం చేయడంలో తర్బీదు పొందినటువంటి వారు ఉంటారు. అక్కడ యూదా ఇస్కరియోతు ఉంటారు, సాతానుడు ఉంటారు, వాని దూతలు ఉంటారు. అక్కడ సొదొమ గొమొర్రా లాంటి దుర్మార్గులు ఉంటారు. అక్కడ నోవహు కాలంలో జలప్రలయంలో నాశనం చేయబడినటువంటి వారు ఉంటారు. కోరాహు దేవుణ్ణి ఎదిరించి ఆయన భూమి గర్భంలో కలిసిపోయినటువంటి వారితో నరకం అనేది ఉంటుంది. యేసుక్రీస్తును వారిని అప్పగించిన ఇస్కరియోతు యూదా అక్కడ ఉంటాడు. దేవుణ్ణి ఎదిరించినటువంటి దుర్మార్గులంతా అక్కడే ఉంటారు. దేవుని శత్రువులు అక్కడే ఉంటారు. యేసుక్రీస్తు వారి శత్రువులు అక్కడే ఉంటారు. యేసుక్రీస్తు వారికి అవిధేయులైన వారందరూ, సువార్తకు లోబడినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు? అక్కడే ఉంటారు. ఇప్పుడు ఆ స్థలాన్ని అక్కడ ఉన్న వాళ్ళని చూసాం. అయితే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. పరలోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? పరలోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ జీవిస్తాం. మన యొక్క సహవాసము పరిశుద్ధులందరితో ఉంటుంది. ఆ నరకం అనేది ఎవరితో ఉంటుందో గమనించండి. అనేక మంది ఎలాంటి దుస్తులతో ఉంటుందో మనం చూసాం. ఆ నరకముల పరిస్థితి ఎలా ఉంటుందో గమనించండి. 12వ వచనం గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలో త్రోసివేయబడదురు. అక్కడ ఏముంటుందంటే అండి, అక్కడ ఏ విధంగా ఉంటుంది? ఆ యొక్క నరకము చీకటి. వెలుపడి చీకటి అన్నప్పుడు గాఢమైన చీకటి. చీకటి చీకటి అంటే భయం వచ్చేస్తారు. ఇక భూమిలో సూర్యుడు, ఈ యొక్క చంద్రుడు, నక్షత్రములు, ఈ వెలుగు మనకు లేదనుకోండి, భూమి కూడా చీకటిగానే ఉంటుంది. భూమి కూడా చీకటిగానే ఉంటుంది. అదే మనం అనేక సందర్భాలు చెప్తాము. సూర్యుడు, చంద్రుడు ఏమి లేనప్పుడు ఈ భూమి ఏ విధంగా ఎంత చీకటిగా ఉంటుందో నరకం కూడా అంత చీకటితో ఉంటుంది. అది చీకటిలో ఎవరైనా భయపడకుండా ఉంటామండి మనం. ప్రతి ఒక్కరూ భయపడతారు. భయాన్ని పుట్టించేటువంటి స్థలం అది. ఎటు చూసినా భయమే. నీ పక్కన ఉన్నటువంటి వారు నరకములో దుర్మార్గుల, దుష్టుల, లేకపోతే దొంగల, దోచుకున్న వాళ్ళ, నరహత్య చేసే వాళ్ళ, పురుష సంయోగుల, వ్యభిచారుల, తాగుబోతుల,
ఎవరు ఉండొచ్చు నీకు తెలియదు. నరకం అనేది అలాంటి విపరీతమైనటువంటి వారితో నింపబడి ఉంటుంది. అక్కడ చీకటి అనేది ఉంటుంది. అక్కడ ఎప్పుడు చూసినా భయమే, ఎందుకు చీకటి ఉంటుంది కాబట్టి. రెండోది, అక్కడున్న వారు వారి పరిస్థితి ఎలా ఉంటుంది గమనించండి. ఇక్కడ చెప్తున్నాడు గమనించండి. వారు ఏడ్చును పండ్లు కొరుకుతే ఉండును. ఆ నరకంలో ఉన్నవారు ఏం చేస్తారండి? ఏడుస్తూనే ఉన్నారు. ఆ నరకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? పండు కొరుకుతూనే ఉన్నారు. ఆ నరకంలో వారి పని ఏమిటి? ఏడవడము, పండు కొరకడం. ఇదేదో ఒక రోజు కాదు, ఇది యుగాలు అదే పని. యుగాలు ఏం చేస్తారు? వారు ఏడుస్తూనే ఉంటారు. యుగాలు ఏం చేస్తారు? పండు కొరుకుతూనే ఉంటారు. అది ఒకరు కాదు, అందరూ అదే పని చేస్తుంటారు. అయ్యా, నేను నరకంలో ఉన్నాను, నేను ఏడుస్తున్నాను, నా కన్నీటి నుంచి మీరు కొద్దిగా ఓదార్చండి అంటే ఎవరికి ఆ సమయం లేదు. ఎందుకంటే వారు ఏడుకుని వారే ఏడ్చుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏడుపే. నరకం అనేది అలా అంత భయంకరంగా ఉంటుంది. ఆ ఏడుపు అనేది ఒక దగ్గర నుంచి రావడం లేదు. నరకంలో ఉన్న వారందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అది వేదనకరమైనటువంటి స్థలం, అది భయంకరమైనటువంటి స్థలం. అది ఆ నరకం తెలియజేస్తున్నారు. అయ్యా, వారు ఏడుపు మాత్రం కాదు, వారు పండ్లు కొరుకుతున్నారు. మనం పండ్లు కొరికితే ఏమవుతుంది? మనం ఇందులో భయపడతాం. అదే చీకట్లో పండ్లు కొరికితే ఈ విధంగా ప్రతి దినము కాదు, యుగములకు వారికి అదే పని. ఎంత భయంకరంగా ఉంది నరకము. అయ్యా, ఇంత దుఃఖముగా ఉంది, నేను ఏడుస్తున్నాను, ఇంతగా నేను వేదన తట్టుకోలేకుండా పండ్లు కొరుకుతున్నాను, చచ్చిపోదాం అనుకుంటే అక్కడ అగ్ని ఆగదు, పురుగు చావదు. ఆ వేదన ఆగదు, మనము చచ్చిపోలేము. చచ్చిపోతాను నేను అనుకున్నా సరే అక్కడ చచ్చిపోలేము. భూమి మీద అవకాశం ఉంది. ఎంతో వేదన, కష్టము, బాధలు అడ్డుపడినా సరే అనేక మంది చనిపోతారు దాన్ని తట్టుకోలేకుండా. కానీ నరకం అలాంటిది కాదు. నువ్వు చనిపోవాలని కోరికున్నా సరే నువ్వు చనిపోలేదు. అంత భయంకరమైనటువంటిది నరకము. దానికి ఎంతమంది పోవాలని కోరిక కలిగి ఉన్నాం? చేతులు లేకుండా చూద్దాం. ఆ విధంగా పోవడానికి ఎవరికి ఇష్టం ఉన్నారు? కానీ పరలోకం పోవాలని ఎంతమందికి ఇష్టమో? అందరికి ఇష్టమైంది. పరలోకం పోవాలని ఎంతమందికి ఇష్టం? కానీ ఆయన చెప్తున్నాడు, తండ్రి చిత్తాన్ని జరిగించకపోతే, తండ్రి చిత్తాన్ని జరిగిస్తే తప్ప మన పరలోకం పోలేదు. అయ్యా, నేను పరలోకం పోలేదంటే ఎక్కడ ఉండాలి? నేను పరలోకంలో కనబడలేదు అనుకోండి, ఎక్కడ ఉండాలి ఇప్పుడు? నేను నరకం ఉండాలి. అయ్యా, పరలోకంలో నా భర్త కనబడడం లేదు, నా భార్య కనబడలేదు, లేక భార్య వచ్చి నా భర్త కనబడటం లేదు, నా పిల్లలు కనబడటం లేదు, నా తల్లిదండ్రులు కనబడటం లేదు, నా సహోదరులు కనబడటం లేదే, నా సహోదరులు అందరితో కలిసి ఉన్న వారు కనబడటం లేదే అన్నట్లయితే వారు ఎక్కడుంటారు? వారందరూ నరకంలో ఉంటారు. ఎందుకంటే అది వేదనకరమైనటువంటి, అంత భయంకరమైనటువంటిది. ఆ వేదన మనం తట్టుకోలేక పండ్లు కొరుకుతాం. ఆ పండ్లు మనం కొరుకుతున్నాం కదా, నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పండ్లు కొరుకుతున్నారు. ఎందుకంటే అంత వేదన ఇస్తుంది మనుషులకి, అంత భయంకరమైన భయాన్ని ఇస్తుంది, చీకటి అది. సాతానునికి దూరంగా ఉండడము ఎంతో మనకి శ్రేష్టమైనటువంటిది, కరెక్ట్ అండి. కానీ అక్కడ సాతానుతోనే ఉంటాం మనం. సాతానుతో ఉంటే ఎలా ఉంటుందండి? చెప్పి అగ్ని ఆరదు, పురుగు అనేది సావదు. ఒక పురుగుని తీసుకొని అగ్నిలో వేసామనుకోండి, పురుగుని తీసుకొని ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఒక పురుగుని తీసుకెళ్ళాము, అగ్నిలో వేసాం. రెండు జరగాలి. ఒకటి, పురుగు అనేది చచ్చిపోవాలా, లేక పురుగు చావకపోతే అగ్ని ఆరిపోవాలా. ఈ రెండింటిలో ఏదైనా జరగాలి. అప్పుడే ఒక కంప్లీట్నెస్ అనేది, ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ అగ్ని ఆడడం లేదు, పురుగు తావడం లేదు. పురుగు తాగకుండా ఏం చేస్తుంది? ఆ వేదనకి అది అల్లాడుతుంది. ఆ
ఆ వేడికి తట్టుకోలేకుండా అది అల్లాడుతుంది. ఎప్పుడప్పుడు నేను చచ్చిపోతానని ఇప్పుడు అది అనుకోదు. అయ్యా నేను అగ్ని మీద పడిపోయానే, నేను చచ్చిపోతాననే వేదన దానికి లేదు. ఎప్పుడెప్పుడు చచ్చిపోతాను అనుకుంటుంది అది. ఎందుకంటే ఆ వేదన తట్టుకోలేకుండా. ఒకరోజు 2 రోజులు కాదు, అది యుగములు అనేటువంటి వేదన. ఆ వేదన తట్టుకోవడం మన వల్ల కాదు. భయము, ఆందోళన మనసులో ఉన్నటువంటి మన మనస్సాక్షి అంతా బయట పెట్టేస్తారు. మనం పూర్వం నుంచి చేసిన పాపాలన్నింటినీ మన మనస్సాక్షి అనేది బయట పెట్టేసినట్లయితే ఆ వేదన అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. వీటిని భరించి ఎన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని ఆ విధంగా గద్దించిన మన మారు మనసు పొందలేదు కాబట్టి, మన పాపం చేయకుండా ఆపలేదు కాబట్టి, దేవుని చిత్తాన్ని జరిగించలేదు కాబట్టి, అలాంటి వారందరికీ దేవుడు నిత్యమైన శిక్షను నరకంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 1 సంవత్సరం మనం ఒక 6 నెలలు కాదు, ఒకరోజు మనము ఒకరోజు ఏడ్చామంటే మనం ఏం చెప్తాము? అయ్యా ఈ రోజంతా నేను ఏడ్చాను, ఎంత కన్నీళ్ళు పెట్టాను, ఎంత బాధకరంగా ఉంది. ఇంకొక రోజు మనం చెప్తాం ఈ రోజంతా కరెంటే లేదా నరకం చూసినట్టుగా అయింది. ఎందుకంటే చీకటి అనేది అంత భయంకరమైనటువంటిది. కానీ నరకం అనేది దీనికన్నా 1,00,000 రెట్లు భయంకరమైనటువంటిది. అక్కడ మనం తట్టుకోలేము. అక్కడ అగ్ని ఆరదు, ఆ వేదన అనేది ఆపివేయబడదు. అయ్యా నేను చచ్చిపోవాలనుకున్న కోరిక కలిగి నువ్వు పక్కోని దగ్గరికి వెళ్ళినా సరే, పక్కోడు కూడా అలాగే అంటాడు, నేను చచ్చిపోవాలనుకుంటున్నా కానీ చనిపోలేము. చనిపోవడానికి వీలు పడదు, ఇక బతకడానికి వీలు పడదు. అలాంటి ఒక వేదనకరమైన స్థలమే నరకమై ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు చెప్పారు, అలాంటి వేదనకరమైన స్థలం అనేది దేవుని పిల్లలకి అవసరం లేనటువంటిది. ఆ వేదనకరమైన స్థలం అనేది మన కొరకు సిద్ధపరచబడింది కాదు, సాతానుకు వారికి దూతలకు సిద్ధపరచబడినటువంటిది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ విధంగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమవైపున వారిని చూసి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడింది? అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడింది. మనము దేవుని చిత్తాన్ని జరిగించకపోతే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుని చిత్తాన్ని మనం గైకొనకపోతే, దేవుని లేఖనాలను మనము వినకపోయినట్లయితే, అంటే దానికి లోపడకపోయినట్లయితే, మనమందరం కూడా ఏం చేస్తాము? సాతానుతో వానికి దూతలకు సిద్ధపరిచిన నిత్యమైన అగ్నిలోనికి ఏం చేయబోతున్నాం? మనం వెళ్ళిపోతాం. నిత్యమైన అగ్ని అనేది సాతానుకు వానికి దూతలకు సిద్ధపరిచినటువంటిది. దాంట్లో మనం వెళ్ళడానికి సిద్ధపడుతున్నామండి. ఆ యొక్క నరకం అనేది అంత భయంకరమైనటువంటిది. అక్కడ సంతోషం అనే పేరే వినపడదు. అక్కడ ఆనందం అనేది లేదు, వెలుగు అనేది ఉండదు. మాట్లాడడానికి ఎవరు కూడా మనలో సమాధానం మాట్లాడరు. మన దుఃఖాన్ని నివారించడానికి ఎవరు కూడా రాదు. ఆనాడు మా లూకాసు వార్త 16వ అధ్యాయంలో వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి ఒక ఆయన మనం చూసాం. ఎవరైన ధనవంతుడు. ఆ ధనవంతుడు భూమి మీద చాలా ధనాన్ని కలిగి విస్తారమైన జీవితాన్ని, గొప్ప జీవితాన్ని జీవించాడు. ఆయన జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆ జీవితాన్ని జీవించినట్టయితే ఆయన భూమి మీద అనేకులు 10 మంది ఆయన నీళ్ళు అడిగినప్పుడు 10 మంది నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఏ నీళ్ళు కావాలని తాగేటంటే ఆయన, ఏ ఆహారమైన తినేటంటే వాడు, ఎంతో దర్జాగా జీవించేటంటే వాడు, ఎలాంటి వస్త్రాలను ధరించుకునేటంటే వాడు. అలాంటి ఒక ధనవంతుడు మరణించాడు. ఆ విధంగా మరణించిన వెంటనే అతడు నిద్రలో మరణించాడు. ఎప్పుడు మరణించాడంటే అతడు నిద్రపోతున్నప్పుడు మరణించాడు. ఆ యొక్క ధనవంతుడు ఎలాంటి వాడు?
దుర్మార్గమైనటువంటి వాడు, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడు, దేవుని విరోధమైనటువంటి వాడు, దేవుని చిత్తమునకు లోబడని యేసుక్రీస్తు ప్రభువుని దేవునికి విశ్వాసం ఉంచిన వాడు, నరకాన్ని గురించిన పట్టింపు లేనివాడు, పాపమును గురించిన అవగాహన లేనటువంటి వాడు. అలాంటి ఒక వ్యక్తి నిద్రలో చచ్చిపోయాడు. భోంచేశాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. ఆ నిద్రలోనే ప్రాణం విడిచేశాడు. మేలుకొని చూసిన నరకం ఉన్నాడు. మేలుకొని చూసినంత ఎక్కడ ఉన్నాడు అతను? మేలుకొని చూసినంత ఎక్కడ ఉన్నాడు అతను? నరకంలో ఉన్నాడు. ఒకసారి లోకశోత 16 వచ్చాయని చూసిపోయాడు. లోకశోత 16 వచ్చాము. ఇరవై 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలకు అబ్రహామును కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఒక నీతిమంతుడు చనిపోతే ఆ నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడండి? దేవదూతలు అతన్ని తీసుకెళ్తారు. ఒక నీతిమంతుడు చనిపోతే ఏం చేస్తారండి? ఒక నీతిమంతుడు చనిపోయాడు అనుకోండి, అతను ఏం చేస్తారు? దేవదూతలు అతను తీసుకెళ్తారు. కానీ ఒక దరిద్రుడు, ఒక ధనవంతుడు చనిపోయాడు, దుర్మార్గుడు చనిపోయాడు. అతను చచ్చిన వెంటనే నెక్కలు వేసాడు. ఒకసారి 23వ వచనం, అప్పుడు పాతాళంలో అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ తమిళ దూరం ఉన్న అబ్రహాము రూమును ఆనుకొని లాజరును చూశాడు. ఎక్కడ కన్ను తెరిచాడండి అతడు? నిద్రలో తెచ్చినోడు కన్ను ఎక్కడ తెరిచాడు? పాతాళం వెళ్ళి తెరిచాడు. ఇంకా నిద్రపోతున్నాను అనుకున్నాడు. ఎవరు? ఆ ధనవంతుడు. నిద్రలోనే ప్రాణం పోయింది. నిద్రలోనే ప్రాణం పోయింది కాబట్టి నేను నిద్రపోతున్నాననే మనసును కలిగినాడు. సరే, నిద్ర మేలుకోవాలి కదా. నిద్ర మేలుకున్నప్పుడు నిద్రలో చూస్తే భూమి మీద లేదు. ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో చూస్తే ఆయనకి వేదన అదిరిపోతుంది. నిద్ర లాంటి సుముఖమైంది అక్కడ లేదు. అక్కడ ఏది ఆయన మెలకు లేపింది? సూర్యుడు ఆయన మెలకు లేపలేదు, లేక అక్కడ ఉన్నటువంటి కోయిలు వచ్చి ఆయనకి మెలకు లేపలేదు, అక్కడున్న తన యొక్క అన్నదమ్ములు వచ్చి ఆయనకు నిద్ర లేపలేదు, తనకున్న పనివారు వచ్చి ఆయన నిద్ర లేపలేదు. లేనట్లయితే తన యొక్క అలారం అనేది ఏం చేయలేదు, తను నిద్ర లేపలేదు. తను ఎవరు నిద్ర లేపారండి? ఏం నిద్ర లేపింది గమనించారు. 23వ వచనంలో పాతాళంలో బాధపడుచు తన బాధలనే తను నిద్ర లేపింది. ఇప్పుడు నిద్ర లేచాడు, పడుకున్నట్టంటే ఆయన పడకలో చనిపోయాడు. అలాగే చనిపోయినప్పుడు పడుకుంటాను అనుకున్నాడు, కానీ నిద్ర లేచాడు. నిద్ర లేయడానికి కారణం ఏమిటంటే ఆయన బాధలు అనేది ఏం చేసింది? ఆయన్ని నిద్ర లేపింది. అక్కడ ఉపయోగించబడినట్టు గ్రీకు పదం అది. అతను వేదనలకి అతన్ని నిద్ర లేపింది. తను లేచి చూసిన వెంటనే తను అనుకున్నట్టు లేదు, తన ఇల్లు కనపడటం లేదు. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన వేదనకరమైన స్థలంలో ఉన్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు. అబ్రహాం ఎంత గొప్పవారండి, ఎంత మంచివారండి. అబ్రహాం ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన ఇతరులకు భూమి మీద సేవ చేయడానికి తాను అర్పించుకున్నవాడు. ఎవరెవరు తన ఇంటికి వచ్చి ఆహారం తీసుకొని భుజిస్తారనేసి ప్రతిరోజు తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఎవరైనా వచ్చి తన ఇంట్లో ఆహారం భుజించాలి, నీళ్లు తాగాలి, అందులోంచి ఆహారం తినాలని ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆయన. ప్రతిరోజు లేస్తాడు అబ్రహాం గారు భూమి మీద. ఉదయం లేచిన వెంటనే తన కార్యక్రమాలను ముగించుకొని ఇప్పుడు బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు ఎదురు చూస్తారు ఆయన? ఎవరైనా తన ఇంటికి వస్తారా, వారికి ఆతిథ్యం చేద్దాం, వారికి భోజనం పెడదాం, వారికి నీళ్ళు ఇద్దాం, వారికి పాలు ఇద్దాం, మజ్జిగ ఇద్దాం అని ఒక మంచి మనసు కలిగినటువంటి ఒక అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడు ఎవరు తన దగ్గరకు వచ్చినా సరే వారి దగ్గరికి వెళ్ళి ఆయన వారి కాళ్ళ మీద పడి, అయ్యా మా ఇంటికి రండి, మీరు మా ఇంటికాడ వచ్చి ఆహారం తినండి, రెస్ట్ తీసుకోండి, తర్వాత నేను భోజనం ఇస్తాను, మీరు చల్లబడిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పినట్టు ఒక అబ్రహాము ఇప్పుడు
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లాజరు, అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాం గారిని చూస్తున్నారు. అబ్రహాం గారికి రూములు ఎవరు ఆనుకొని ఉన్నారు? లాజరు ఆనుకొని ఉన్నారు. ఓ లాజరును గుర్తించారు, అబ్రహాంను కూడా ఆయన గుర్తించారు. ఇప్పుడు దూరం ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాంను తెలుస్తున్నారు. అబ్రహామా ఒక చిన్న సహాయం చేయి. నువ్వు ఎంత పెద్ద సహాయం చేసావు భూమి మీద ఉన్నప్పుడు. అనేకులు నువ్వు ఆహారం పెట్టావు, అనేకులు నీళ్ళు అందించావు, అనేకులు కావలసిన వాటన్నిటినీ నువ్వు ఆతిథ్యం చేసి, ఆతిథ్యంలో ఏమన్నా దేవదూతలు కూడా నువ్వు ఆతిథ్యం చేస్తున్నావు, నీకు తెలియకుండా ఆతిథ్యం చేశావు. అంత గొప్ప మనసు కలిగినటువంటి నీవు దయచేసి నేను వేదన పడుతున్నాయి, నరకం నేను తట్టుకోలేకపోతున్నా, వేదనకరమైన స్థలం అది. ఒక చిన్న పని మాత్రం చేయి. నీ రొమ్మును ఆనుకున్నటువంటి ఆ లాజరును పంపించి తన కొన వేలుతో ఒక బొట్టు నీళ్లను నా యొక్క పెదవులకు మాత్రం ఆంచమను, ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నా ఆ వేదనని. ఎంత వేదన అంటే అది, ఒక బొట్టు నీళ్లు. ఎంత అడుగుతున్నాడు గమనించండి. 24వ వచనంలో లోక సువార్త 16:24, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలును నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చు లాజరును పంపుము. ఎంత నీళ్ళు కావాలని? గ్లాసు నీళ్ళు కాదు. గ్లాసు నీళ్ళు అడగలేదు ఆయన, ఒక చెంబు నీళ్ళు అడగలేదు. నీటిలో తన యొక్క వేలును ముంచి ఆ వేలుని తీసుకొచ్చి నా పెదాల మీద పెట్టి ఆ యొక్క వేడిని చల్లార్చడానికి నా దగ్గర పంపించాను. అబ్రహాం చెప్తాడు వీలు పదాన్ని. ఎందుకంటే వేదనకరమైన అంత వేదన ఉంటుంది. అక్కడ ఎవరు నీకు సహాయం చేయరు. నువ్వు సహాయం అడుక్కోవచ్చు, సహాయం కోరుకునవచ్చు. నువ్వు నరకంలో ఉన్న పరిస్థితి, అయ్యా నాకు సహాయం చేయండి, నాకు వేదనలు విపరీతంగా ఉన్నది, నేను భూమి మీద సున్నితంగా జీవించాను, ఎవరు కూడా నాకు ఒక వేదన కూడా చేయలేదు, నేను మంచి మంచి బెడ్ల మీద పడుకున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇంట్లో మంచి మంచి మంచాలు వేసుకున్నాను, మంచి మంచి మంచాలు వేసుకుని దాని మీద పెద్ద పెద్ద బెడ్లు వేసుకున్నాను, మంచి మంచి బెడ్షీట్లు పెట్టుకున్నాను, నా ఇంటికి ఏసీ తగిలించుకున్నాను, చల్లగా ఉండడానికి కావలసిన నా యొక్క ఇంటిని అంతా కూడా అలంకరించుకుని అంత సున్నితంగా జీవించాను. కాబట్టి దయచేసి కొద్దిగా నీళ్ళను నా యొక్క పెదాలు తగిలించారు. ఎవరు చెప్తారు? వీలు పడదు. ఒక్క బొట్టు నీళ్ళు అంటే తన యొక్క వేలుని నీళ్ళలో ముంచి మన యొక్క పెదాల మీద పెట్టి ఒక బొట్టు రాగుతుంది. ఆ నీళ్లను కూడా నరకంలో ఉన్నటువంటి వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి వారికి సహాయం అనేది అనుగ్రహించబడదు. ఎందుకంటే ఆ నరకం అనేది అంత ఘోరమైనటువంటిది, ఆ వేదనకరమైన పాతాళం అనేది అంత వేదనకరమైనటువంటిది. అక్కడ ఎవరు మనకు సహాయం చేయరు. నరకంలో ప్రతి మనుషుడు అలాగే ఉంటారు. ప్రతి మనుషులు సహాయం కోరుతారు, కానీ ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ బాధల్ని అనుభవిస్తున్నారు. అలాంటి నరకానికి పోవాలని మన కోరిక ఉన్నది. ఆ నరకానికి పోవాలని ఎవరికైనా ఇష్టం ఉందా? అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు ఇది ఒకరోజు కాదు, నిత్యం అనుభవించడానికి. 10 రోజులు మనము ఒక జైల్లో ఉన్నట్లయితే ఎంత 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 దుఃఖం ఉంటుంది మనకి, ఎంత వేదన ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది మనకి. ఎంతగా మనం కష్టపడితే పళ్ళు కొరుకుతామండి. ఎంత కోపం వస్తే మనం పళ్ళు కొరుకుతాం. విపరీతమైన కోపం వచ్చిందంటే ఏం చేస్తాం? మనము పళ్ళు కొరుకుతాం. అంత కోపం వస్తుంది. కానీ కోపం వచ్చినా సరే, కళ్ళు కొరికినా సరే ఏం ప్రయోజనాలు? నరకంలో పరిస్థితి అలాంటిది. ఎంత దుఃఖం వస్తే దుఃఖాన్ని అంచుకోవడానికి కళ్ళు కొరుకుతాం మనం. విపరీతమైన దుఃఖం రావాలి. నరకం అంతే విపరీతమైన దుఃఖం ఉంటుంది. కన్నీళ్ళని వస్తుంది, కానీ కన్నీళ్ళు కూడా రాదు. కన్నీళ్ళు కూడా రాదు, ఎందుకంటే శరీరంలో లేదు మనం. అక్కడ మనం ఎక్కడున్నాము? అది వేదనకరమైన స్థలం. అది భూసముద్రమైన నిప్పును కూర్చి ఆయన మాట్లాడడం లేదు. భూసముద్రమైన నిప్పు అనేది పరలోక నరకంలో ఉండదు. అది వేదనకరమైన స్థలం. అక్కడ ఉన్నటువంటి వేదన అనేది అది పురుగు చావదు, అంటే అగ్ని ఆరనటువంటిది. అంటే అర్థము ఎన్నడూ కూడా ఆరనటువంటి ఒక అగ్ని అక్కడ ఉంటుంది. అది భూసముద్రమైన అగ్ని కాదు, అది వేదనకరమైనటువంటి అగ్ని. అది
అక్కడ పురుగులాగా ఎవరిని పోలుస్తున్నాడు ఆయన? మనం పురుగులం. ఎవరైతే నరకంలో ఉంటారో వారు పురుగులు. పురుగు అనేది ఏం చేయబడుతుంది? ఇప్పుడు అగ్నిలో పడిన ఏమవుతుందంటే అది అగ్నిలో పడినప్పుడు అగ్ని పడిన వెంటనే అటు దొరుకుతుంది. ఆ బాధను తట్టుకోలేదు. ఆ బాధ నాకు అగ్నికి ఏమైపోతుందంటే మసి అయిపోతుంది. కానీ అక్కడ మసి అవ్వదు. మసి అయిపోయినా సరే సమస్యగా అయిపోతుంది ఒక రోజు అనుకోవచ్చు. అక్కడ అలా కాదు. ఆ వేదన అనేది మనుషుల్ని అలాగూ బాధిస్తుంది. నరకం అనేది అంత కష్టమైనటువంటి బాధాకరమైనటువంటిది. కానీ ఒకే ఒక విషయం ఏమిటంటే అలాంటి నరకం నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం యేసుక్రీస్తు. ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి, పరలోకములో ప్రవేశించడానికి భూమి మీద ఉన్న మనుషులు ఆ నరకం నుంచి తప్పించుకుని పరలోకములో ప్రవేశించడానికి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒకే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గమే యేసుక్రీస్తు. ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు. మరి ఎవరు కూడా యేసుక్రీస్తు వారు లేకుండా నరకమును తప్పించుకోలేరు. ఎవరు కూడా యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకంలోని ప్రవేశించలేదు. ఎవరు కూడా చేయలేదు కదా. పరలోకములో ప్రవేశించాలన్నా యేసుక్రీస్తు వారు కావాలి. నరకములో ప్రవేశించకుండా ఉండవలేదన్నా మనము యేసుక్రీస్తు వారు మనకి అవసరం. నరకం నుంచి తప్పించాలని యేసుక్రీస్తు వారు అవసరము. పరలోకానికి వెళ్ళాలన్నా సరే యేసుక్రీస్తు వారు అవసరం. ఆయన మీద మనం విశ్వాసం ఉంచకపోతే మనము పరలోకానికి ప్రవేశించలేము. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించకపోతే మనం పరలోకంలోకి ప్రవేశించలేము. మనం నరకంలో ప్రవేశించాలంటే మనము యేసుక్రీస్తు వారికి విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిద్రపోవచ్చు, అక్కడ లేపుతుంది నిద్ర. ఇక్కడ నిద్రపోయిన వాళ్ళు ఏది అక్కడ నిద్ర లేపుతుంది? నరకంలోని నిద్ర అనేది, నరకంలోని వేదనలనేది మమ్మల్ని నిద్ర లేపుతుంది. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయే వాళ్ళని ఏది లేపుతుంది? అక్కడ వేదన లేపుతుంది. పాతాళంలో వేదనలో నిద్ర లేపేస్తుంది. అక్కడ ఒకసారి ప్రవేశిస్తే మళ్ళీ తిరిగి రాలేదు. అప్పుడు ఒకసారి ప్రవేశిస్తే ఏమైపోతుంది అంటే అక్కడ వెళ్ళి మారు మనసు పొందాలని కుదరదు. అయ్యా నేను ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని చెడులు చేశాను నిజమే, కాబట్టి ఇక మీద మారు మనసు పొందాలని అవకాశమే లేదు. అక్కడ యేసుక్రీస్తు వారు రక్షకుడుగా రాలేడు. కాబట్టి ఒకే ఒక మార్గం ఏంటంటే పరలోకమును ప్రవేశించడానికి ఒకే ఒక మార్గము దేవుని చిత్తాన్ని జరిగించడం. ఆ దేవుని చిత్తం ఏమిటంటే యేసుక్రీస్తు వారిని విశ్వాసం నుంచి మారు మనసు పొంది ప్రభువును ఒప్పుకొని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందడము. రెండోది మరణం వరకు మనము యేసుక్రీస్తునందు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసాలుగా మనము జీవించడం. నరకానికి నిద్ర చేయాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనము దొంగిలించవచ్చును, తాగుబోతులుగా ఉండవచ్చును, వ్యభిచారం చేయవచ్చును, అబద్ధం చెప్పవచ్చును, అందరిని మోసగించవచ్చును, అందరిని ఏమార్చవచ్చును, అందరితో గొడవ పడవచ్చును, అన్ని తప్పైన మాటలు మాట్లాడవచ్చును, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి అన్ని రకాల పాపాలు చేయవచ్చును, లోకాన్ని విపరీతంగా అనుభవించవచ్చును, దొంగలుగా ఉండొచ్చు, దోచుకున్న వారు ఉండొచ్చు, వ్యభిచారులుగా ఉండొచ్చు, ఆటంకతనం కలిగిన వారు ఉండొచ్చు, పురుష సంవేదులుగా స్త్రీ సంవేదులుగా ఉండొచ్చును. అన్నీ మనం చేయవచ్చు. భూమి మీద అన్నీ చేసి నేరుగా ఏ ఆటంకం లేకుండా నేరుగా నరకానికి వెళ్ళిపోవచ్చు. ఏ ఆటంకం ఉండదు. కానీ ఇవన్నిటిని మనం మానుకొని ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి ఈ భూమి మీద నిజమైన క్రైస్తవులకు జీవిస్తే తప్ప దేవుని చిత్తాన్ని మనం జరిగించలేదు. దేవుని చిత్తాన్ని జరిగించిన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. దేవుని చిత్తాన్ని మనం జరిగించలేకపోతే ఏం చేస్తాం? మనము నరకంలో ప్రవేశిస్తాం. ప్రశ్న ఏమిటంటే నాకు పరలోకం కావాలా, నరకం కావాలా? ఇది మన యొక్క స్వతంత్రంగా మనం అనుకోవచ్చు. నేను పరలోకం పోవాలంటే ఇది చేయాలి, నరకం పోవాలంటే మనం ఏది చేయాల్సిన అవసరం లేదు.
ఎక్కువ మీరు దర్జాగా జీవించవచ్చు. ఆరాధన రావచ్చు, నిద్రపోవచ్చు, పాటలు పాడుతున్నప్పుడు మాట్లాడవచ్చు, వాక్యం చెప్పేటప్పుడు అటు 4 రౌండ్లు చేయవచ్చు. ఆరాధన అయిన తర్వాత ఏం చేయవచ్చు? మనము ఆరాధన అయిన తర్వాత ఇక్కడ ఆరాధన వాళ్ళకి భక్తిగా ఉన్న లోకంలో వెళ్ళి మళ్ళా పాపాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఉదయం వచ్చి ఇక్కడ చిన్న 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 గిన్నెలో ద్రాక్షరసం తాగవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద ద్రాక్షరసం తాగవచ్చు, అన్ని రకాల పనులు చేయవచ్చు. కానీ అది నేరుగా మనల్ని నాకారం తీసుకెళ్తుంది. ఇవన్నిటిని మనం మానుకొని పరిశుద్ధంగా జీవిస్తే అది మనం పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి పరలోకం అనేది శ్రేష్టమైనటువంటి, ఆ శ్రేష్టమైన పరలోకంలోనికి మనమందరం ప్రవేశించాలని, మనం ఈ భూమి మీద కొంతకాలం జీవించిన ఈ కాలంలో మనం కష్టపడతాం. మనము మన యొక్క శరీరానికి ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుంచి మనం పరిశుద్ధపరచుకొని దైవ భక్తి కలిగి ఈ లోకంలో జీవించుతాం. ఆ విధంగా చేయడం ద్వారా మనమందరం పరలోకంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. అలా చేయడానికి దేవుడు సహాయపడదాకా పూర్తమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.